హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ అయితే వర్క్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ వర్క్ వచ్చింది ఎక్స్ట్రా మిగిలినది ఏదైనా చిన్న వర్క్ లాంటిది ఉన్నదనుకో, అలాంటప్పుడు మనము అందులో నుంచి వెళ్ళి మిగిలిన క్లాత్లో నుంచి ఏదైనా డిజైన్ లాంటిది ఉంటుంది కదా, అలాంటి వాటితో అయితే నేను హ్యాంగింగ్స్ అయితే చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూసారు కదా, ఈ క్లాత్లో నుంచి ఆ ఫ్లవర్స్ అయితే కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇలాగనమాట. ఇలానైతే మనం కరెక్ట్ ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ డోరీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. ఇలా డోరీ అయితే ముందే కుట్టేసుకొని పెట్టేశాను. అయితే ఏం చేశానంటే చూస్తున్నారు కదా, ఇలాగనమాట. చాలా బాగున్నాయండి. ఇవైతే నాకు ఎందుకో పాడేయాలనిపించలేదు, కానీ ఇలాంటివి మనం ఎందుకు చేయొద్దు అనేసి అయితే ఆలోచనతో అయితే నేనైతే ఇలా చేశాను. అయితే ఇప్పుడు నేను ఎలా పెడుతున్నా చూసారా, అయితే సీదా ఉండాలన్నాడు. అంటే వర్క్ వచ్చింది లోపల సైడ్ ఉంది, ఉల్టా ఉన్నది పై సైడ్ ఉంది. లోపల సైడ్ ఉన్న దాని మధ్యలో డోరు పెట్టేశాను. చూడండి మరొకసారి, ఇలాగనమాట. లోపల సైడ్ అంటే మనకు సీదా ఉన్న సైడు రెండు లోపలికి పెట్టేసి దాని మధ్యలో డోరీ పెట్టేశాను అనమాట. అలా డోరీ పెట్టేసుకున్న తర్వాత ఇలానైతే లాస్ట్కు ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా ఇలా వేసుకోండి. నాకైతే బాగా నచ్చాయండి. మీరు ఒకసారి మీ దగ్గర ఎలాంటి డిజైన్ ఉన్నా సరే కానీ ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు, మీరు కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా. మీకు నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇలానైతే కొంచెం అయితే కుట్టేసుకున్నాం కదా, డోరీ దగ్గర వచ్చేసి కొంచెమే కుట్టేసాను. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. కుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని అయితే కట్ చేశాను. దాన్ని ఇలా ఉల్టా పెట్టేశాను అనమాట. ఇలా ఉల్టా పెట్టేస్తే మనం ముందు సీదా ఉన్నది లోపలికి పెట్టుకున్నాం కదా, ఇలా ఉల్టా వేసిన తర్వాత ఏమైంది, మనకు సీదా అయిపోయింది అనమాట. ఇక మనకు చెమ్కి డిజైన్ అదైతే మొత్తానికైతే ఇట్లా పైకి కనిపిస్తుంది అనమాట. ఇక మనం ఇంతకుముందు అయితే డోరీ అయితే కుట్టేసుకున్నాం కదా, ఆ డోరీ కానించి ఒక కుట్ట అయితే ఇట్లా వేసిన తర్వాత డబల్ కుట్టేయరు, ఎందుకంటే డోరీ అది ఊడిపోకుండా ఉండడానికి అనమాట. అయితే ఇలా వేసుకున్న తర్వాత స్లోగా మెల్లమెల్లగా ఈ విధంగానైతే మనము రౌండ్గా కుట్టు అయితే వేసుకోండి. ఇలా సేమ్ ఫ్లవర్ ఎట్లుంది, ఫ్లవరు ఏ విధంగా ఉందో ఆ విధంగా అనమాట. ఇలా కుట్టు అయితే వేసుకోండి. రెండు అదే విధంగానైతే సేమ్ ఉల్టా నేను తీసి ఎలా వేసాను అదే విధంగానైతే కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటివి వాళ్ళకి బాగా నచ్చినాయి అనుకో, ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి. వాళ్ళకి బాగా నచ్చినాయి అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళది ఇంకేదైనా బ్లౌజ్ వచ్చినప్పుడు అట్లా పెట్టు అన్నారనుకో, మనీ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. తీసుకోకుండా నడుస్తుంది, ఎందుకంటే అరే బ్లౌజ్ ఎవరు కుట్టిరు బాగుంది అని అంటే కస్టమర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఇలాగనమాట. మొత్తానికైతే ఇలా రెండు ఒకే విధంగా రౌండ్ స్లోగానైతే తిప్పుకుంటూ కుట్టు వేసేయండి. ఇది కొత్త వారని కాదు, పాత వారని కాదు, ఎవరికైనా కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చూడడానికి లుక్ ఉంటుంది. మన కస్టమర్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చాయండి. ఆమెనైతే ఈ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినామైతే ఎంత మురిసిపోతుందో నాకు తెలిసి అయితే ఇదనమాట ముచ్చట. చూసారు కదా, టాపిక్ వచ్చేసి ఇది. డోరీ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగుంది. అందులో ఈమె బ్లౌజ్ వచ్చేసి ఏం చెప్పిందంటే మనకు బక్క ఉంటుంది, హ్యాండ్స్ వచ్చేసి పొడుగు పెట్టమన్నది అనమాట. పొడుగు పెట్టమన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆమె హ్యాండ్స్కి వచ్చేసి ఒకటే ఫ్లవర్ వస్తుంది, పొట్టి చేతులు కాబట్టి కొంచెం లావుగా కనపడుతుంది. అందుకని ఆమె ఫుల్ పెట్టక్క అని చెప్పింది, కానీ నీకు నచ్చినట్టు కుట్టక్క అని కూడా చెప్పింది. నాకు నచ్చినట్టుగానైతే ఇలానైతే ప్రిపేర్ చేసిన. అలా ఎక్స్ట్రా చేతులకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి నడుముకి వేసాను అనమాట. కొంచెం బ్లౌజ్ కూడా హెవీగా అయిపోతుంది కదా, ఇలాగనమాట. మొత్తానికి థ్రెడ్ పైపింగ్ ఇచ్చి ఈ విధంగానైతే నేనైతే కుట్టేసుకున్నాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. అలా ఈ ఫ్లవర్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.